మరొకరికి చూస్తున్నాం. దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సేవల అంతరాయం వల్ల ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిని కొన్ని విమానయాన సంస్థలు ఆసరాగా తీసుకోవడంతో టికెట్ ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. తాము టికెట్ల కోసం అధిక ధరలు చెల్లించినట్లు పలువురు ఎక్స్ వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఈ అవకాశవాద ధరల పెంపు విషయం తన దృష్టికి రావడంతో కేంద్రం రంగంలోకి దిగింది. ప్రయాణికులను అధిక ఛార్జీల భారం నుంచి రక్షించేందుకు చర్యలు చేపట్టింది. ధరల నియంత్రణను తీసుకువచ్చామని, వాటిని పాటించాలని ఆదేశించినట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరోవైపు సుప్రీంకోర్టులో ఇండిగో విమానాల రద్దుపై పిల్ దాఖలు చేశారు పిటిషనర్. ఎఫ్డిటిఎల్లో రూల్స్ అమలులో వైఫల్యం వల్లే ఇండిగో విమానాలు రద్దయ్యని అన్నారు పిటిషనర్. అత్యవసర విచారణ కోసం పిటిషనర్ తరపున న్యాయవాదిని తన ఇంటికి పిలిపించి మాట్లాడనున్నారు సుప్రీంకోర్టు సీజే. దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సేవల అంతరాయం వల్ల ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిని కొన్ని విమానయాన సంస్థలు ఆసరాగా తీసుకోగా టికెట్ ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. తాము టికెట్ల కోసం అధిక ధరలు చెల్లించినట్లు పలువురు ఎక్స్ వేదికగా పోస్టు చేస్తున్నారు. ఈ అవకాశవాద ధరల పెంపు విషయం తన దృష్టికి రావడంతో కేంద్రం రంగంలోకి దిగింది. ప్రయాణికులను అధిక ఛార్జీల భారం నుంచి రక్షించడానికి చర్యలు చేపట్టింది. ధరల నియంత్రణను తీసుకువచ్చామని, వాటిని పాటించాలని ఆదేశించినట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరోవైపు సుప్రీంకోర్టులో ఇండిగో విమానయాన రద్దుపై పిల్ దాఖలు చేశారు పిటిషనర్. ఎఫ్డిటిఎల్ రూల్స్ అమలులో వైఫల్యం వల్లే ఇండిగో విమానాలు రద్దయ్యని అన్నారు పిటిషనర్. అత్యవసర విచారణ కోసం పిటిషనర్ తరపున న్యాయవాదిని తన ఇంటికి పిలిపించి మాట్లాడనున్నారు సుప్రీంకోర్టు సీజే.